తిరుమలలోని ప్రైవేట్ హోటళ్లపై భక్తుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు టీటీడీ ఈవో శ్యామలారావు తనిఖీలు నిర్వహించారు. ఆహార భద్రతా అధికారులతో కలిసి బాలాజీ రెస్టారెంట్ను పరిశీలించారు. పాడైపోయిన కూరగాయలు, నిల్వ చేసిన ఆహారం, నాసిరకంగా ఉన్న పప్పులు, బియ్యాన్ని వారు గుర్తించారు. తిరుమలలోని హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి నిరంతరం పర్యవేక్షిస్తామని ఈవో తెలిపారు. డబ్బుల కోసం భక్తుల ఆరోగ్యంతో చెలగాటమాడితే సహించబోమన్నారు. నిబంధనలు అతిక్రమించిన హోటళ్లు, దుకాణాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. చాలా దారుణంగా ఉంది. లోపల అన్ఫార్చునేట్లీ కిచెన్ కూడా చాలా అన్హైజీనిక్గా ఉంది. చాలా నాసిరకం పప్పు, లేకపోతే నిల్వ అంటే చాలా పాడైపోయిన పప్పు, నిన్న వండినవి ఫ్రిడ్జ్లో పెట్టడం. తర్వాత ఇవి ఎంఎస్జీ అనేది ప్రోహిబిటెడ్ కలర్స్, ఈ కలర్స్ వాడకూడదని చెప్తున్నారు. అలాగా ఇక్కడ ఎంఎస్జీ అజునోమోటో అంటారు, ఇది ప్రోహిబిటెడ్. సో తర్వాత ఈ కుళ్ళిపోయిన, పాడైపోయిన ఇవి తీసుకొచ్చి ఉడికించి దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టారు, ఫ్రీజ్ చేశారు. తర్వాత రైస్లో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కిచెన్ వెరిఫై చేస్తే శానిటైజింగ్ కండిషన్ చాలా దారుణంగా ఉన్నాయి. మొత్తం వాటర్ స్టాగ్నెట్ అయి ఉంది, వాసన వస్తూ ఉంది. తర్వాత స్టోర్ రూమ్కి వెళ్తే అన్ని అన్హైజీనిక్ కండిషన్ స్టోర్ చేసి ఉన్నాయి, ప్లస్ కల్తీల మయం. ఈ ప్రెమిసెస్ లో ఎక్కడా పీడిఎస్ రైస్ ఉండకూడదు. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ రైస్ ని వీళ్ళు పబ్లిక్ కి ఆహారంగా, అన్నంగా వండి పెడతా ఉన్నారు. నిన్న వండిన అన్నాన్ని ఫ్రీజ్ చేసి, మిగిలిపోయిన అన్నాన్ని ఫ్రీజ్ చేసి ఇవాళ వడ్డించడానికి రెడీగా ఉంది. 1, 2 కాదు, టోటల్ స్టైల్ ఫుడ్ వాడుతూ ఉన్నారు. ఫుడ్ సేఫ్టీ నామ్స్ ఏది పాటించట్లేదు. ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ అనేది వీళ్ళు లేకుండా వ్యాపారం చేస్తూ ఉన్నారు.